ఏం చెప్పాలి? భయంగా ఉంది. అలా అని మనసులోనే దాచుకోలేకపోతున్నాను. పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. ఉన్న పిచ్చితోనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా పూర్తిగా పిచ్చి పడితే తట్టుకోవడం కష్టం గాని ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అది అది నేను నేను I love you. I love you. I love you. I love you. తను ఈయన్ని ప్రేమిస్తుందా? ఇదేంటి సడన్ గా? ఏంటి? I think I love you. ఆ మాటకు అర్థం తెలియని నువ్వు ఆ మాట చెప్తే అసహ్యంగా ఉంటుంది. పబ్లిక్గా ఏంటిది? ఆ రోజు మీ అమ్మకి చెప్పాను, వినలేదా? నీలాంటి దాన్ని జీవితంలో ప్రేమించను అని. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, అహంకారాన్ని కాదు. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినా నిన్ను మాత్రం ప్రేమించను, పెళ్లి చేసుకోను. ఎందుకో తెలుసా? ఆ శరత్చంద్ర కూతురు కాబట్టి, ఆ శరత్చంద్ర కూతురు కాబట్టి, శరత్చంద్ర కూతురు కాబట్టి, శరత్చంద్ర కూతురు కాబట్టి. నా ఇంటికి వచ్చి నా తల్లి గురించి నీచంగా మాట్లాడినా అతని కూతుర్ని ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను, కానీ నీ నాన్నని మాత్రం క్షమించను. ప్రాణం పోయినా ఆ శరత్చంద్ర కూతుర్ని ప్రేమించడం అనేది జరగదు. మైండ్ ఇట్. హలో, తను నీకు చెప్పాలనుకుంది చెప్పలేక ఇబ్బంది పడుతుంటే తనేం చెప్పాలనుకుందో అది నేను చెప్పాను. ఆ మాట తను చెప్పాలనుకుందని నీకెలా తెలుసు? ఒక మాట చెప్పడానికి ఆడపిల్ల అంత సిగ్గుపడిపోతుందంటే చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా అర్థమవుతుంది. అయినా నా స్థాయి ఏంటి, నేనేంటి? నిన్ను అదిగో అలాంటి దిక్కు మొక్కు లేని వాళ్ళు ప్రేమిస్తారేమో. నాకేంటి, నేను కోరుకుంటే పెద్ద పెద్ద బిగ్ షాట్సే క్యూ కడతారు. నిన్ను నేను ప్రేమించడం ఏంటి?
ఏంటి ఏదో చెప్పాలన్నావు? అదా అది ఇందాక తిన్నాను కదా పానీపూరి చాలా బాగుంది. అదే నువ్వు చెప్పాలనుకుంది. అదే పద. నేను ఆయన కూతున్నాయి కదా, ఇంకా నయ్యో ఐ లవ్ యూ అని చెప్పలేదు. రా. తైతక్క, ఏంటది వదిలిపెట్టకుండా పట్టుకొని తిరుగుతూనే ఉన్నావు? ఇది ఫోటో. ఎవరి ఫోటో? చూపించు. దేవుడు ఫోటో. ఏ దేవుడు? నా దేవుడు. ఓ, నీకంటూ ప్రత్యేకంగా దేవుడున్నాడా? అంటే నాకిష్టమైన దేవుళ్ళు. సరే, తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టు. దేవుడి గదిలో కాదు, నా గదిలో పెట్టుకుంటాను. అదేంటి దేవుడి గదిలో పెడితే రోజు పూజ చేసుకోవచ్చు కదా? నా గదిలో రోజు ఉదయం లేవగానే చూసుకుందామని తెచ్చుకున్నాను. పర్లేదు తైతక్క, నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే, నీ గదిలో పెట్టుకొని త్వరగా వచ్చి భోంచేయి, ఆకలన్నావు కదా. నేనెవరు, మా అమ్మ నాన్న ఎవరో, ఎక్కడ పుట్టానో, ఎవరికి పుట్టానో, నా జీవితం తెలుసుకోగలుగుతానా, నా వాళ్ళని కలుసుకోగలుగుతానా అని ఎన్నో ఆలోచనలతో ఆ ఊరు నుంచి బయలుదేరొచ్చాను. నా ఆశ తీరింది. ఎవరినైతే నా గురువు అనుకుని ఆమె ఫోటోని చూస్తూ ఆమె గురించి వింటూ నాట్యం నేర్చుకున్నాను, ఆమె నా తల్లి. నిన్నటి వరకు నా బిడ్డలాంటి దానివమ్మ అంటూ బిడ్డలా నన్ను చూసిన శరత్ చంద్ర గారు మా నాన్న అని తెలిసాక ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు. కన్న తండ్రి కళ్ళ ముందే ఉంటే నేను నీ కూతుర్ని నాన్న అని చెప్పలేకపోతున్నాను. అలాంటిదే ఇంకెవరికి చెప్పగలను, ఎవరితో నా ఆనందాన్ని పంచుకోగలను? ప్రాణం పోయినా ఆ శరత్ చంద్ర కూతుర్ని ప్రేమించడం అనేది జరగదు. ఎవరితోనైతే జీవితం పంచుకోవాలనుకుంటున్నానో ఆయనతో నా ఆనందాన్ని పంచుకుందాం అనుకుంటే ఆయనకి నాన్నంటే పడదు. శరత్ చంద్ర గారి కూతుర్ని అంటే జీవితంలో నా మొహం కూడా చూడడు. మీరు నా ఉనికైతే ఆయన నా భవిష్యత్తు. నా పుట్టుక తెలిస్తే ఆయనతో నేను కోరుకున్న జీవితం నాకు దక్కదు. అలా అని ఇంతకాలం కష్టపడి నన్ను కన్న నా తండ్రికి నేను దూరం కాలేను.
ఏం చెయ్యాలి? నాన్నకి దగ్గరైతే ఆయనకి దూరం అయిపోతాను. ఆయనకి దగ్గర కావాలనుకుంటే నా కుటుంబానికే నేను దూరం కావాలి. నాన్నకి దగ్గరయ్యాను, నా వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను అన్న ఆనందానికి ఈ నిజం తెలిస్తే గగన్ గారికి ఎక్కడ దూరం అయిపోతానో అన్న భయానికి మధ్య నలిగిపోతున్నాను. ఏం చేయాలి? ఎవరి కోసం? ఎవరిని వదులుకోవాలి? ఒకరికి దగ్గర కావాలి అంటే ఇంకొకరికి దూరం కావాలి. జీవితం నన్నెప్పుడూ ప్రశ్నల ముందే నిలబెడుతుంది. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. నాకెవరు అన్న ప్రశ్న మళ్ళీ మొదలైంది. దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మనమే కదా. చూడు ఎంత చక్కగా ఉన్నామో. మనిద్దరి ఫోటో ఫ్రేమ్ కట్టించి అలా గోడకి తగిలించుకుని బా చూస్తూ బ్రతికేయచ్చు. ఇలా మనసులో మాట్లాడుకుంటూ తనని ఇలా ఫోన్లో చూసుకుంటూ ఎంతకాలం రా చెర్రీ. ఆ రోజు కాలేజ్లో మనసులో మాట భూమికి చెప్దామని బురకా వేసుకుని మరీ కాలేజ్కి వెళ్తే మా లిటిల్ బ్రహ్మరాక్షస నక్షత్ర అడ్డుపడింది. ఇంకా లేట్ చేయకూడదు, నేరుగా మనసులో మాట చెప్పేయాలి. అంతే, చెప్పేస్తాను. చెయ్యాలా వద్దా? రోజు చేసి మాట్లాడే నా మువ్వే కదా. ఈరోజు మాత్రం ఎందుకు? ఫోన్ చేయాలనగానే చేతులు వణికేస్తున్నాయి. ఇష్టమైన మనిషికి మనసులోని ఇష్టాన్ని చెప్పడం కన్నా చెప్పలేకపోవడమే కష్టంగా ఉంటుంది. నా కష్టాన్ని అర్థం చేసుకుని నా ఇష్టం ఆయనకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి. నువ్వు తప్ప నాకెవరున్నారు? ఎలా అయినా నా ఇష్టం ఆయనకు అర్థమయ్యేలా చేసి నన్ను ఆయన్ని ఒకటి చెయ్యి. చేస్తే తీస్తుందా? చెప్పేస్తే ఓకే అంటుందా? సరే, మువ్వ తీయకపోయినా పెద్దమ్మ తీసిందంటే నా ప్రేమకి ఇబ్బంది లేదు అని అర్థం. అదే సోదరుడు తీశాడు అంటే నా ప్రేమకి ఎదురు లేదు అని అర్థం. సోదరి తీసిందంటే ఇంకేమీ ఆశలు పెట్టుకోకు, నీ లవ్వు అట్టర్ ప్లాఫ్ అని అర్థం. నేరుగా నా మువ్వే ఫోన్ తీసిందంటే నా లవ్ సక్సెస్ అని అర్థం. ఇంకా భయమేలా? సాహసం చేయరా డింబక? రాకుమారి లభించుండ్రా.
హలో ఆ? అప్. ఆ, నా మూవీ ఫోన్ తీసింది. నా లవ్ సక్సెస్. హలో ఎవరండి? అది ఆ, ము- 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 ఏం భాష ఇది? ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఏయ్, ఏయ్. హలో హలో హలో, నేను చెరిని. ఓ మీరా? ఆ, ఇంతకు ముందు ఆ ఓ అంటూ ఏదో అర్థం కాని భాష వినిపించిందే. వాయిస్ కట్ అయిందా? అది భయంతో మాటలు కొంచెం కరిగి గుండెలోకి జారిపోయాయి అంతే. ఏంటి ఆ, అదే వాయిస్ కట్ అయిందని చెప్తున్నాను అంతే. ఏంటి మీరు అసలు కనిపించట్లేదు, ఇటువైపు రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అంటుందిరా. అంటే నీ గురించి ఎదురు చూస్తుందనగా. చెప్పేసి మోమాట లేకుండా చెప్పేసి. అది రావాలనిపిస్తుంది, కానీ ఏదో తెలియని భయం. చూడాలనిపిస్తుంది, చూశాక మాటలు మర్చిపోతున్నాను. కానీ ఈరోజు ఒక విషయం చెప్పాలని డిసైడ్ అయ్యి కాల్ చేశాను. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా మనసు నాకు చెప్పింది నాకు నచ్చిన మనిషి తనే అని. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. అమ్మో, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారా? గగన్ గారు రండి, టిఫిన్ చేద్దరు గాని. అమ్మ పెడుతుందిగా, మధ్యలో నువ్వేంటి? ఏ నేను పెడితే తినరా? ఈరోజు నేనే వడ్డిస్తాను, రండి. ఈ మువ్వని నా సిరిమువ్వ చేసుకుని జీవితాంతం నా గుండెల్లో దాచుకోవాలి అనిపిస్తుంది. ఈరోజు టిఫిన్లన్నీ నేనే చేశాను, అన్నీ మీకు నచ్చుతాయి. కూర్చోండి. చాలు. చాలు చాలు. చాలంటే ఎలా? రోజంతా ఆఫీస్లో కష్టపడాలి కదా, తినండి. ఏయ్ కొంచెం నెయ్యి వేయినా? తైతక్క, ఏమైంది నీకు ఈరోజు? ఏం లేదు తలతిక్క గారు, మీరు తింటే నాకు ఆనందంగా ఉంటుంది. నేను తింటే నీకెందుకు ఆనందం? అంటే అది ఇవన్నీ నేనే ఉండాను కదా, అందుకు. ఇంకొంచెం వేయినా? వెయినా వెయినా, నువ్వు వేస్తూ పోతే తినొద్దా? టిఫిన్ ఎలా ఉంది? అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ భూమి.